ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరచిల్లుతున్న అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో గంగాలమ్మ జాతరను భక్తులు వైభవోపేతంగా జరుపుకున్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ జాతరను గిరిజనులు సంయుక్తంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే ఈ జాతరను మే నెలలో నిర్వహించాల్సి ఉండగా పలు కారణాలతో జూన్ 11న ప్రారంభించి 5 రోజుల పాటు నిర్వహించాలని తలపెట్టారు. జాతరలో భాగంగా మాతృశ్రీ కనకవర్షిని గంగాలమ్మ అమ్మవారికి ప్రతి ఇంటి నుండి భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీప అలంకరణలతో అత్యంత సుందరంగా అలంకరించారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలైన దింస, కోలాటం ప్రదర్శనలు భక్తులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి గిరిజనుల భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. గంగాలమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, పంటలు బాగా పండుతాయని వారు వెల్లడించారు. మారేడుమిల్లి మాతృశ్రీ కనకవర్షిని గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మే నెలలో జరుగుతూ ఉంటాయండి. నేను 15 సంవత్సరాల నుంచి కూడా గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాలకి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. అలాగే అమ్మవారికి మనం ఏదైతే మనం మొక్కుకుంటామో అన్నీ కూడా మన కోరికలన్నీ కూడా తీరుస్తుందండి. గిరిజనులు, గిరినేతరులు అందరూ కూడా సమానంగా ఈ యొక్క జాతరలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారండి. ప్రతి సంవత్సరం మే నెలలో జరుగుతుందండి ఈ పండుగ. చేత మీరు అందరూ కూడా అమ్మవారికి వచ్చి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని మీ మనసులోనూ మీ ఊరి గ్రామంలో ఉన్న గిరిజనులు మొత్తం అందరూ వచ్చి ఇక్కడ మీ యొక్క కోరికలు, మీ మొక్కుబడులు తీర్చుకుని మీ మనసులో ఏదైతే కోరికలు చెప్పుకున్నట్టయితే అన్నీ కూడా ఈ కోరికలు నెరవేరుతూ ఉంటాయండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా మే నెల ఈ యొక్క జాతర జరిపిస్తుంటారండి. మొత్తం గిరిజనులు కలిపి కూడా ఈ యొక్క జాతరలో పాల్గొంటారండి. అందరికీ నమస్తే. ఈరోజు మారేడుమిల్లి గ్రామంలో శ్రీ మాతృశ్రీ గంగాలమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఇది పూర్వం నుంచి గిరిజనులందరూ చాలా చక్కగా జరుపుకుంటున్నారు తరతరాలుగా. ముఖ్యంగా గంగాలమ్మ జాతర ఎందుకు జరుపుతారంటే ఏజెన్సీలో ఎక్కువగా ఈ కొండబోడు ప్రాంతం ఉంటుంది. ఆ కొండబోడు ప్రాంతంలో ఎక్కువగా ఈ వర్షాలు పడి ఇదంతా వర్షాధార ప్రాంతం కాబట్టి ఈ కొండబోడుని వర్షాధారం చేసుకొని ఈ గంగాలమ్మ తల్లికి పూజలు చేస్తే ఎక్కువ వర్షాలు పడతాయని ఒక నమ్మకం.